మూవీ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ పల్లపురుసు సుధాకర్ గారు అండ్ మురళీధర్ గారు భలే సెట్ అయ్యారండి ఫాదర్ అండ్ సన్ లాగా. సరే, ఇంకా సినిమా గురించి వచ్చేస్తే బాగుందండి. సినిమా ఒక తండ్రికి ఒక కొడుకు పల్లపురుసు కొనివ్వలేదు అని మొదలైన సినిమా ఎక్కడి వరకు వెళ్తుంది, ఎలాంటి ఎమోషన్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తుంది అనే విషయం మీద ఉంటుంది. సినిమా ఇన్ డెప్త్ గా చాలా 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 మెసేజెస్ ఉన్నాయి ఈ సినిమాలో, కానీ ఏది రుద్దకుండా మంచి సీన్స్ తోటి బాగా వర్కౌట్ చేశారు. చాలా ఎమోషన్స్ మనం ఫీల్ అవ్వగలుగుతాం ఈ సినిమాలో. కాసేపు నవ్వుకుంటాం, కాసేపు బాధపడతాం, కాసేపు ఆలోచిస్తాం, కానీ మొత్తానికి ఒక మంచి ఫీలింగ్ తోటి, ఒక చిన్న స్మైల్ తోటి థియేటర్ నుండి బయటకు వస్తాం. కామెడీ కూడా న్యాచురల్ గా, ఆర్గానిక్ గా, సీన్ కి తగ్గట్టుగా భలే పండాయి. విజువల్ కామెడీతో పాటు డైలాగ్ కామెడీ కూడా ఉంది. మెయిన్ గా ఇంటర్వల్ పోర్షన్ అయితే భలే అనిపించింది. ఈ మూవీలో ఫోన్స్ గురించి అండ్ దాంతో పాటు మనం హ్యూమన్ రిలేషన్స్ కి ఎంత దూరంగా వెళ్ళిపోతున్నాము, ఇంకా పెద్దవాళ్ళు మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, మనం రిటర్న్ ఇవ్వాల్సింది ఏది ఉంది. ఇక్కడ నాకు ఈ సినిమాలో నచ్చింది సన్ అండ్ ఫాదర్ ఇద్దరి మధ్యలో ఉండే ఈ కాన్ఫ్లిక్ట్. ఒకరు తప్పు, ఒకరు రైట్ అన్నట్టు కాకుండా ఎవ్రీ కాయిన్ హ్యాస్ టూ సైడ్స్ అన్నట్టు రెండు చూపించారు. పర్ఫార్మెన్సెస్ వైజ్ సుధాకర్ గారు అండ్ మురళీధర్ గారు బాగా పర్ఫార్మ్ చేశారు. అండ్ మురళీధర్ గారు వైఫ్ గా యాక్ట్ చేసిన యాక్టర్స్ కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. చాలా రియలిస్టిక్స్ గా అనిపించింది తన యాక్టింగ్. ఇంకా మిగిలిన కాస్ట్ వాళ్ళకి తగ్గ రోల్స్ లో బాగా పర్ఫార్మ్ చేశారు. నలుగురు తాతలు ఉంటారు ఈ సినిమాలో, వాళ్ళ యాక్టింగ్ కూడా బాగుంది. ఈ సినిమాలో ఓవర్ డ్రామాటిక్ లేదా మెలో డ్రామా చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నా కూడా ఆ చాయిస్ తీసుకోకుండా సినిమాని ఒక మంచి ఫన్ టోన్ లో అండ్ మంచి సింపుల్ డ్రామా టోన్ లో తీసుకెళ్లారు. టెక్నికల్ గా పర్లేదండి, బానే ఉంది. మ్యూజిక్ బాగుంది, విజువల్స్ కూడా బానే ఉంటాయి. మేకప్ డిపార్ట్మెంట్ లో మురళీధర్ గారికి ఎందుకో కొంచెం అన్యాయం జరిగిన ఫీలింగ్ వస్తుంది. ఆ బియర్డ్ గానీ ఆ విగ్ గానీ ఎందుకో ప్రాపర్ గా వర్కౌట్ అయినట్టు అనిపించలేదు, కొంచెం డిస్ట్రాక్టింగ్ గా ఉన్నాయి. సో ఓవరాల్ గా చెప్పాలంటే మంచి సినిమా అండి. ఫ్యామిలీతో చూడాలి, పెద్దవాళ్ళతో చూడాలి, పిల్లలకి ముఖ్యంగా చూపించాలి. బ్లడ్ వైలెన్స్, అడల్ట్ కంటెంట్ అలాంటిది ఏం లేదు. మంచి సినిమా, మంచి ఫీల్ గుడ్ సినిమా, మంచి ఫన్నీ సినిమా, మంచి ఎమోషనల్ సినిమా. సో అదండి.